మణిపూర్లో జరిగింది ఆశ్చర్యపోవడం. ఒక బస్సును ఢీకొని ఒక టిప్పర్ బస్సు లోపలకు పోవడం చాలా ఆశ్చర్యం, మరి భయంకరం. ముగ్గురు కుమార్తెలు ఒకే ఇంట్లో ముగ్గురు కుమార్తెలు చనిపోవడం చాలా భయంకరం. అది ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది నాకు తలుచుకుంటే. అవన్నీ వింటున్నప్పుడు ఒక విశ్వాసికి దేవునితో కనెక్ట్ అయ్యి ఉండి దేవుని గురించి ఏంటి ప్రపంచ పరిస్థితిని ఆలోచించే విశ్వాసకి న్యాచురల్గా ఏం రావాలంటే ఈ ఫీలింగ్ రావాలి. ఏంటది? వీళ్ళు చనిపోతున్నారు విపరీతంగా, ఏంటి ప్రభువా ఈ మరణాలు ఏంటి, ఇలా ఎందుకు జరుగుతుంది? ముందొచ్చిన ఆలోచనలు తప్పు కాదు, ముందొచ్చిన ఆలోచనలు తప్పేమి కాదు. కానీ ఆధ్యాత్మికంగా ఒక విశ్వాసకి మరి నేనేం చేయగలను, ఏం చేయగలను చెప్పండి? మన దగ్గర ఉంది మెయిన్ అదే. అంటే మనం పోయి సొల్యూషన్ ఇచ్చేది కాదు. మన దగ్గర ఉంది, మనకి చేత అయింది ఒకటి ఎక్కడన్నా జరిగిన విషయాలు ఏంటది? ప్రార్థన ఒకటే చేయగలను. నేను అసలు కదిలిపోయాను, ప్రార్థన చేశాను, ఏం చేయలేదు. కాబట్టి ఒక విశ్వాసి, రక్షించబడిన విశ్వాసి, దేవుని ఆత్మ కలిగిన విశ్వాసి, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మరి ఇతను దేవుని నమ్ముకున్నాడా, నమ్ముకోకపోతే ఏంటి అలా పరిస్థితి? సరే, ఎక్కడో వాళ్ళకి ఏం చేయలేము మనం. మీ బంధువుల్లో, మీ చుట్టాల్లో, మీ ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు. ఒకవేళ వీళ్ళు సడన్గా చనిపోతే ఏంటి అనే ప్రశ్న ఎవరికైనా వచ్చిందా అని అడుగుతున్నాను నేను. ఇంట్లో వాళ్ళు, బంధువులు, స్నేహితులు సడన్గా చనిపోతే వీళ్ళ సంగతి ఏంటి? క్యాన్సర్కి సొల్యూషన్ నీకు తెలిసింది, క్యాన్సర్కి జవాబు నీకు తెలిసింది, మీ ఇంటి పక్కన వాళ్ళకి క్యాన్సర్ ఉందని కూడా నీకు తెలిసింది. అప్పుడు ఏం చేస్తావు? న్యాచురల్గా క్యాన్సర్కి సొల్యూషన్ నా దగ్గర ఉంది, మీరు రండి నేను చెప్తాను, తీసుకెళ్తాను అంటారా లేదా? మంచి మనసు ఉన్నోడైతే అంటాడు. వాడు పోతే పోయి వెళ్ళారు అనుకున్నాడు ఏం చెప్పడు. అంతేకాదు, పోతే పోయి వెళ్ళేవాడికి నాకు చాలా కీడు చేశాడు, వాడు బట్ట కావాలనుకున్నాడు చెప్పడం. కానీ వాడు విలువైన వ్యక్తే, వాడు బ్రతకాలనుకున్నాడు ఏం చేస్తాడు? క్యాన్సర్కి మా ఇంట్లో మా బంధువులు ఇట్లా మెడిసిన్ తీసుకున్నారు, బాగయ్యారని చెప్తారు. కాబట్టి సువార్త అనేది ఒక ఆత్మను రక్షించే ఒక పాపం అనేది క్యాన్సర్ అనుకుంటే, క్యాన్సర్ పాపం అనుకుంటే దానికి సొల్యూషన్ ఏంది? సువార్త. మరి సువార్త అనేటువంటి జవాబు ఈ సంభవిస్తున్న ఈ సంఘటనలో మీకు ఎవరికైనా ఆలోచన పుట్టించాయా, పుట్టిస్తున్నాయా అనేది ప్రశ్న. దట్ ఈజ్ నెంబర్ 1. రెండోది ఏంటంటే, మీలో చాలామంది విగ్రహారాధన నుండి బయటకు వచ్చారు. విగ్రహారాధన నుండి రక్షించబడ్డ వాళ్ళ చేతులు ఎత్తండి. విగ్రహారాధన నుండి రక్షణ, వండర్ఫుల్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు విగ్రహారాధన పాపం దేవుని దృష్టిలో, అది తెలిసిందే అందరికీ. విగ్రహారాధన నుండి రక్షించబడి నువ్వు ఎంత మేలు పొందుతున్నావు, నువ్వెంత మనశ్శాంతిని పొందుతున్నావు, నీకు కష్టం వచ్చినప్పుడల్లా వాక్యం చదువుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, యు ఆర్ ఎంజాయింగ్ పీస్ ఆఫ్ గాడ్ కదా. దేవుని యొక్క శాంతిని నువ్వు అనుభవిస్తున్నావు కదా. మరి నీలాగా నీ ఫ్రెండ్స్, బంధువులు విగ్రహారాధనలో ఉన్నారు, వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. వారి కోసం నువ్వు ఏమన్నా ప్రయత్నం చేస్తున్నావా అనేది ప్రశ్న. మూడోది ఏంటంటే, ఇదివరకు చాలా దీనస్థితిలో ఉన్నాం మనం అన్ని రకాలుగా. ఈరోజు దేవుడు మనల్ని హెచ్చించాడు. ఇంటి విషయంలో మంచి ఇళ్ళు ఇచ్చాడు, వెహికల్స్ ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, మంచి బట్టలు ఇచ్చాడు, కొంత సామర్థ్యం ఇచ్చాడు. ఇతరుల మీద ఆధారపడకుండా
నీ దీనస్థితి నుండి దేవుడు నిన్ను హెచ్చించాడు. అయితే ప్రశ్న ఏంటంటే, మీ ఇంటి పక్కనో ఎదురుగునో నీకు తెలిసిన వాళ్ళు పేదవాళ్ళు దీనులు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేస్తున్నావా? వాళ్ళకి చెయ్యాలని నీకు అనిపిస్తుందా? 3 ప్రశ్నలు వేశారు. ఏం చెప్పండి? ఒకటేంటి, దేశంలో సంభవిస్తున్న సంభవాలకి ఒక విశ్వాసి హృదయంలో పుట్టవలసిన స్పందన ఏంటి? చూసి ఆశ్చర్యపోయి అయ్యో అయ్యో అనవటమైనా నేనేమైనా చేయగలనని ఆలోచించి. రెండోది ఏంటి, నువ్వు విగ్రహారాధన నుండి బయటకు వచ్చి ఆనందిస్తున్నావు. నీలాగా విగ్రహారాధనలో ఉన్న వాళ్ళు చాలామంది సత్యం తెలియక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే, అప్పులు పాలైతే, జబ్బులు పాలైతే, వింటున్నారా, వాళ్ళని ఆదరించేవాళ్ళు లేదు. కానీ నువ్వు ఆదరించగలవు. వాళ్ళ విషయం ఎప్పుడన్నా ఆలోచిస్తున్నావా? మూడోది ఏం చెప్పండి, ఒకనాడు మనమందరమే భౌతికంగా దీనస్థితిలో ఉన్నాం. ఈరోజు దేవుడు అన్ని సమృద్ధినిచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? దీనస్థితిలో ఉన్నటువంటి వారికి వాళ్ళని అప్లిఫ్ట్ చేసే విషయంలో, క్రీస్తు ప్రేమని క్రియారూపకంగా చూపించే విషయంలో మన వంతు మనం ఏమన్నా చేస్తున్నామా? ఇవన్నీ ఏమీ చేయనప్పుడు ఎన్నో విలువైన సంగతులు ఆదివారము గురువారం విని వెళ్ళడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఒకసారి ఆలోచించండి సహోదరులారా, సహోదరులారా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితం వల్ల దేవునికి ఏంటి ప్రయోజనం అనేది. అందుకే ఒక పాట ఏముంది, వాడిపోక ముందే నన్ను వాడుకో అనే పాట. వాడిపోక ముందే నన్ను. నువ్వు ఎవరికి ఉపయోగపడుతున్నావు? అందరికి ఉపయోగపడుతున్నావు, కానీ దేవునికి ఉపయోగపడుతున్నావా? దేవుని పనికి ఉపయోగపడుతున్నావా? ఆలోచిస్తున్నాము అన్నవాడు చేతులు ఎత్తండి. నిజంగా ఆలోచిస్తున్నారా? ఏదో పాపం అన్న బాధపడుతున్నాడు అనుకుంటున్నారా? అన్న బాధ కాదు ఇది, దేవుని బాధ, దేవుని హృదయ వేదన అది. కాబట్టి ఈ రోజున క్రిస్టియన్ చాలామంది బిలీవర్స్ చర్చికి వస్తున్నారు, పోతున్నారు, కానీ దేవుని మనసు ఏంటి, దేవుని హృదయం ఏంటి ఎవరు ఆలోచించటం వల్ల. మామూలుగా చచ్చిపోతుంటారులే, మామూలుగా వెళ్తుంటారులే అనుకుంటారు, కానీ నీ ప్రయత్నం ఎంత? ఆలోచించండి ప్రియ. లేకపోతే నీ జీవితం వల్ల దేవునికి ఏం ప్రయోజనం ఉండదు. ఏం ప్రయోజనం? ఇప్పుడు ఇందులో ఒక పని కూడా నువ్వు చేయకపోతే నీ వల్ల దేవునికి ఏమన్నా ప్రయోజనం ఉందా? మీరే చెప్పండి, మీరే ఆలోచించండి. లిడియా వాళ్ళ మేనగోళ్ళ కొడుకు ఒకడు చనిపోయాడు. అబ్రహాం రిత్విక్ అని గ్రూప్లో పెట్టారులే. అక్కడికి వెళ్ళారు మార్కప్పుడు. ప్రార్థన చేయండి ఆ కుటుంబం కొరకు, ఆదరణ కొరకు. కాబట్టి ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు వాడు యంగ్ మ్యాన్, 23-24 సంవత్సరాలు ఉంటాడు. చాలా వేదన, దుఃఖం. అయితే చాలా సంక్షిప్తంగా కొద్ది మాటలు, 10 లేక 15 నిమిషాలు. మొట్టమొదట మొన్న ఆరాధన వర్తమానం ఇచ్చాను. ఇప్పుడు సెకండ్ మెసేజ్ లో భాగంగా కొద్ది మాటలు నిర్గమకాండం 15వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం వచ్చిందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సరే, తీసారా? నిర్గమకాండం 15వ అధ్యాయం తీసారా? నేను చెప్పిన వాక్యాలు కాదు. మొదటి వాక్యం ఏంటంటే నిర్గమకాండం 15. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
నాతో కలిసి 13వ వచనం చదవండి. నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృప చేత తోడుకొని నీ బలము చేత నీ పరిశుద్ధాలయమును నడిపించితివి. రెండో మాట చదువు. 18వ వచనం. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమును ఏలువాడు. అలాగే 23వ వచనం. మార నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయేది, అందువలన మార కలిగెను. 27వ వచనం. వారు ఏలీమునకు వచ్చి అక్కడ 12 నీటి పొగలు 70 ఏళ్ళ చెట్లు ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ దిగిరి. చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ క్రైస్తవ జీవితాన్ని బట్టి వందనాలు. యేసుక్రీస్తు ప్రభువుని మాకు అనుగ్రహించి ఆయన నామం ద్వారా, ఆయన రక్తం ద్వారా మా పాపములకు క్షమాపణ, విమోచన కలుగజేసి భూమి మీద నీ ప్రజలుగా, నీ ప్రతినిధులుగా బ్రతకాలని మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు ఉన్నాను. దేవా, మేము అయోగ్యులమని ఎరిగి కూడా, బలహీనులమని ఎరిగి కూడా ఏ పూటకు ఆ పూట మీ బలమిచ్చి, మీ వాక్య జ్ఞానమిచ్చి, ఆదరణించి అనర్హులమైన మమ్మల్ని అర్హులుగా చూపిస్తూ, అర్హులుగా చేస్తూ ఈ పనిలో ముందుకు సాగడానికి కృప చూపిస్తున్నారు. ఇదంతా మీ దయ, మీ కనికరం. ఈ పూట చదువుకున్న వాక్య భాగాలను దీవించి సంఘము క్షమాభివృద్ధి పొందుటకు అవసరమైన ఆలోచనలు మీరే దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. విమోచించబడిన ప్రజలు, అది మొదటి మాట. మొదటి మాట చెప్పండి. విమోచించబడిన ప్రజలు ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు. ఎక్కడి నుండి విమోచించబడ్డారు? ఐగుప్తు బానిసత్వము నుండి బయటికి తీసుకొని రాబడ్డారు. కొంచెం వినండి, దృష్టి పెట్టండి నా మీద. ప్రైజ్ ది లార్డ్. వచ్చేది కదా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. విమోచన అంటే విడిపించబడిన వారని అర్థం. ఆనాడు ఐగుప్తు బానిసత్వము నుండి వాళ్ళు విమోచించబడి 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం దాటారు. 15వ అధ్యాయంలో యెహోవాను గానము చేసేదమని పాట పాడారు. ఆ పాటలో భాగమే నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృప చేత తోడుకొని పోయి. దీని అర్థం ఏంటంటే, కృపచేత తోడుకొనిపోతుంది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4 వచనం ప్రకారంగా కృపచేత మనము రక్షించబడి ఉన్నాం. ఆ రోజున దేవుడు తన కృపచేత ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెర నుండి విడిపించినట్టు మనల్ని కూడా ఫరో అనే సాతాను కబంధ హస్తాల నుండి, ఐగుప్తు అనే లోకము యొక్క చెర నుండి, పాపం నుండి మనల్ని కూడా విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే విడిపించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? నీవు సంపాదించిన 18వ వచనం, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయము. ఇప్పుడు ఈ మందిరం విషయంలో మనం చాలా పోరాటం, ప్రార్థన, ప్రశ్నలు, ఎన్నో రకాల పోరాటాలు, ప్రశ్నలు వేసుకొని ఇక్కడ ఉండడం కరెక్టా కాదా, కట్టడం కరెక్టా కాదా, ఎన్నో రకాల ప్రశ్నలతో ప్రశ్నించుకుంటూ ప్రార్థించుకుంటూ ఉండగా చక్కని త్రోవను దేవుడు మనల్ని నడిపించి తన పరిశుద్ధ ఆలయంలో మనల్ని నిలిపాడు. ప్రైజ్ ది లార్డ్. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయం ముందు వారిని నిలవబెట్టారు అన్నట్టుగా దేవుడు మనల్ని నిలబెట్టాడు.
అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆఫ్టర్ రిడెంప్షన్ ఆఫ్ పీపుల్, దేవుడు తన ప్రజలను విమోచించిన తర్వాత కొన్ని అనుభవాల్లో కూడా మనం వెళ్ళాలి. మొదటి అనుభవం క్రైస్తవుడికి ఉండేది ఏంటంటే బిట్టర్ ఎక్స్పీరియన్స్. అనండి ఆ మాట అందరూ. బిట్టర్ ఎక్స్పీరియన్స్ అంటే చేదు అనుభవాలు. చేదు అనుభవాలు లేని క్రైస్తవులు ప్రపంచంలో ఎవరో లేరు. ఎలా చెప్పగలమంటే 22వ వచనం, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచి అతను వాళ్ళకి నీరు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి, మారా నీళ్లు చేదైనవి, వారు ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు కలిగింది. అంటే వాడు విమోచించబడిన తర్వాత వాళ్ళ జర్నీలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంట, మారా ఎక్స్పీరియన్స్. మనం ఎప్పుడూ కూడా క్రైస్తవులమైనంత మాత్రాన కష్టాలు, శ్రమలు, బాధలు ఉండవని అనుకోవడానికి లేదు. నాకేంటి, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నేనేంటి భయంకరమైన కష్టాలు, నష్టాల్లో గుండా వెళ్ళవలసి వచ్చిందని మనం ప్రశ్నించడానికి లేదు. ఎందుకు లేదు? చరిత్ర చెప్తుంది ఏంటంటే, విమోచించబడిన ప్రజలు వారి ప్రయాణంలో మారా అనుభవంలో గుండా వెళ్ళారు. రక్షించబడినటువంటి మనము కూడా ఖచ్చితంగా మారా అనుభవంలో గుండా వెళ్ళాల్సిందే. ఎక్స్పీరియన్స్, బిట్టర్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మారా అనుభవం అనేది ఆప్షనల్ కాదు, ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్. సఫరింగ్, పెయిన్, ట్రబుల్స్, బ్రేకింగ్, దీస్ ఆర్ ఆల్ ఆబ్లిగేటెడ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవ జీవితంలో ఇవన్నీ తప్పనిసరి అనుభవాలు. ఎవరు దీన్ని తీసివేసుకొని పోలేరు, నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తి. కాబట్టి ఆ మారా నీళ్లు చేదైనవి. అక్కడికి వచ్చారు, జర్నీలో మారా అనే స్థలానికి వచ్చారు. నీ జీవితంలో ఒకవేళ ఏంటి ఇంత చేదుగా ఉంది పరిస్థితి అనుకుంటున్నావేమో. బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో రూతు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా చాలా ఉన్నాయి. చూడండి చదవండి. ఎవరైనా 1వ వచనం ఒకరు చదవండి, 5వ వచనం ఒకరు చదవండి. 1వ అధ్యాయం. బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళారు. ఎవరో నయోమి వాళ్ళ ఫ్యామిలీ అంతా. బ్రదరు చూడండి, పర్వాలేదు, స్ట్రీట్ చూడండి. బెత్లెహేం అంటే ఏంటి తెలుసు మీకు, రొట్టెల ఇల్లు. మోయాబు దేశం అంటే ఏంటి, శాపగ్రస్తమైనటువంటి దేశం. రొట్టెల ఇల్లు అనే అర్థం కలిగిన లేక ఆ మందిరం, ఆ సహవాసం, దేవుని నివాస స్థలముగా సమృద్ధి కలిగిన చోటును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారు. ప్రాబ్లం ఉండొచ్చు. ప్రాబ్లమ్స్ ఉన్నంత మాత్రాన దేవుడు ఉంచిన స్థలం, దేవుడు ఉంచినటువంటి దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ఇంటిని విడిచి మనము వెళ్ళకూడదు. ఎప్పుడైతే వెళ్ళారో 5వ వచనంలో ఏం జరిగింది? 1వ అధ్యాయం 5వ వచనం. చాలు. ఇప్పుడు ఏమైంది? పెళ్లి చేసింది, కొడుకులకు పెళ్లి చేసింది, వాళ్ళు చనిపోయారు. ఇది బిట్టర్ ఎక్స్పీరియన్స్. మోయాబు దేశానికి వెళ్ళింది, కొడుకులకు పెళ్లి చేసింది, ఏమైంది? చనిపోయింది. ఏమి నేర్చుకోవాలి మనం ఇక్కడ? రొట్టెల ఇల్లు
దేవుని మందిరం, దేవుడు ఉంచిన చోటు. దేవుడు ఒక చోట నిన్ను, ఇది నీ స్థలం, ఇది నీ మందిరం, ఇది నీ సహవాసం, వీళ్ళు నీ సేవకులు అని దేవుడు నిర్ణయించిన తర్వాత దాన్ని విడిచి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము అడుగు వేయకూడదు. కాబట్టి బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళడం వల్ల బెటర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చేదనం ఏంటది, ఇద్దరు కుమారులు చనిపోయారు, కోడళ్ళు విధవరాళ్ళు అయిపోయారు. ఇప్పుడు అదే షార్ట్ కట్లో చెప్తున్నాను. 20వ వచనం చదవండి. అదే 20వ వచనం కొంచెం పెద్దలు చదవండి. 1వ అధ్యాయం 20వ వచనమేనా? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాడు. నన్ను నయోమి అనక మారాను. ఇంకా చదువు. నేను సమృద్ధి కలదానై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాడు. చాలు. కాబట్టి నేను సమృద్ధి కలదానై వెళ్ళాను, కానీ దేవుడు నన్ను రిక్తురాలుగా అంటే జీరో చేశాడు. నయోమి అంటే మధురం, మారా అంటే చేదు. కాబట్టి ఇప్పుడు మధురం ఏమైంది? చేదైంది. ఎందుకు? ఉండమన్న చోట ఉండకుండా సొంత జ్ఞానం ప్రయోగించి, మరి దేవుని దగ్గర వాడు ఎంక్వైరీ చేశారో లేదో తెలియదు. వితౌట్ ఎంక్వైరీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దే హావ్ గాన్, వెళ్ళిపోయారు. అందువలన వాడు చేదు. సమృద్ధి గలదాన్నై వెళ్ళాను, దేవుడే నన్ను రిక్తురాలుగా చేశాడు. కాబట్టి దేవుడు నీ జీవితంలో నిన్ను ఒట్టివాడుగా, ఒట్టిదానిగా నువ్వు ఒకవేళ అయ్యాను అని నువ్వు అనుకుంటే అది ఎవరి వల్ల జరిగే క్రియ? దేవుడి వల్లనే జరుగుతుంది. అది నువ్వు తెలుసుకోవాలి. అది శ్రమ అయినా, బాధ అయినా, బాగా ఉండి ఇప్పుడు లేనివాడమైనా, బాగా రిచ్గా ఉండి ఇప్పుడు పూరైనా, బాగా ఉన్నతమైన స్థితిలో నుండి కిందకు వచ్చిన, సమృద్ధి గలదానమై రిక్తురాలు అయినట్టుగా నీ అనుభవం ఉన్నా అది దేవునికి తెలియకుండా జరగలేదు. ఒకటైతే రెండోది ఏంటి? ప్రశ్నించుకోవాలి. నేను ఎందుకు అంత స్థితిలో ఉన్న వ్యక్తిని ఈ స్థితికి ఎందుకు వచ్చాను అని పరీక్షించుకోవాలి. కాబట్టి నయోమి కన్ఫెస్ అవుతుంది పరోక్షంగా, నేను నయోమి మధురమైన నన్ను దేవుడు చేదుగా చేశాడు. నన్ను నయోమి అనంతు, నన్ను మారాని పిలవండి అన్నారు. ఎందుకంటే ఐ హ్యావ్ గాన్ త్రూ బెటర్ ఎక్స్పీరియన్సెస్. కాబట్టి నీ జీవితంలో కూడా ఊహించని రీతిగా కోల్పోయిన అనుభవం, మనుషులు కోల్పోయావేమో, మనీ కోల్పోయావేమో, సంబంధాలు కోల్పోయావేమో, ప్రేమించే వ్యక్తులు కోల్పోయి చేదు అనుభవంలోకి వెళ్ళావేమో. ఇక్కడ కూర్చున్న నీతో నేను చెప్తున్నాను, అయితే అది దేవునికి తెలియకుండా జరగలేదనేది ఒక పాయింట్. అయితే నేనెందుకు బెత్లెహేమును వదిలి మోయాబుకు వెళ్ళిన ఆమెలాగా నేనేమన్నా అని ప్రశ్నిస్తాను. కాబట్టి శ్రమ, దుఃఖము, బాధ అనేది ఏమండి? మారా అనుభవం. రెండో మాట చూడండి, 26వ వచనం, 25 లాస్ట్ లైన్. అక్కడ వారిని పరీక్షించి. రెండో మాట చెప్పండి, పరీక్షించి. మొదటి మాట చేదు అనుభవం, పలకండి ఆ మాట. రెండో మాట పరీక్ష. దేవుడు పరీక్షించి ఆయన అన్నాడు, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. అంటే ఏంటంటే వాళ్ళ మానసికమైన, వాళ్ళ శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన స్వస్థత నేనే ఇస్తానని దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇక్కడ పరీక్ష. మొదటి మాట బిట్టర్ ఎక్స్పీరియన్సెస్, అందులో కూడా పరీక్ష ఉంటుంది. తర్వాత పరీక్ష అనేటువంటి మాట కూడా.
పరీక్షకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు బైబిల్లో? యోబు బెస్ట్ ఎగ్జాంపుల్. యోబు అన్నాడు, ఆయన నన్ను శోధించాడు అన్నాడు. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణముగా మారాను. శోధించిన తరువాత అంటే పరీక్ష. కాబట్టి ఒకటి చేదు, రెండు పరీక్ష, శ్రమ, పరీక్ష. ఆ తర్వాత ఏం జరిగిందంటే 3వ పదం చూడండి, 27వ వచనం చదవన్నాను. తరువాత వారు ఎలీమునకు రాగా వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉండను. వారు అక్కడనే దిగిరి. వినండి జాగ్రత్తగా. మారానుభవం తర్వాత, పరీక్షించబడుటనే అనుభవం తర్వాత ఏలీము దగ్గరకు వచ్చారు. క్రైస్తవ జీవితం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. చేదు అనుభవాలు లేకుండా, పరీక్షించబడకుండా ఏలీము దగ్గరికి రాలేము. ఇంతగా ఏలీం అంటే ఏంటి అంటే, ఏలీం అంటే విశ్రాంతి. చెప్పండి, విశ్రాంతి. రెండో మాట సరఫరా అనండి, సమృద్ధి, సరఫరా. మూడో మాట ఆశీర్వాదం. చెప్పండి, అది ఇది ఆశీర్వాదం మెసేజ్ కాబట్టి మూడో మాట ఏం చెప్పండి, ఏలీము దగ్గరకు వచ్చారు. చెప్పండి, చేదు అనుభవము, పరీక్షలు, వాటి తర్వాత ఏమొచ్చింది? ఎప్పుడు అనుకోవద్దు నువ్వు నేను చేదు అనుభవాలు లేకుండా, పరీక్షించబడకుండా విశ్రాంతి, నెమ్మది, ఆశీర్వాదం రావాలని అనుకోవడం కరెక్ట్ కాదు. ఆఫ్టర్ దిస్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ యూ విల్ ఎంజాయ్ పీస్ అండ్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. అర్థం చేసుకుంటాం, నమ్ముదాం ఆ మాట. పరీక్షకు యోబు బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా. మరి అలాంటప్పుడు ఆ పరీక్షకి 42వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమని ఉంది అక్కడ యోబుని గురించి? ఇదివరకు కలిగిన దానికంటే 2 అంతలు ఆశీర్వాదం పొందాడు. ఎవరో? యోబు. ఎప్పుడు? పరీక్షించబడిన తర్వాత. కాబట్టి క్రైస్తవుడు అనేటువంటి వాడు ఈ రోజున ఏ కష్టం, ఏ శ్రమ, ఏ బాధ లేకుండా అన్నీ సాఫీగా జరగదు. అసలు చరిత్రలో లేదు. యేసు ప్రభువు రాజ్యం. అయితే ఈ విశ్రాంతి తర్వాత ఇక్కడ 70 ఈత చెట్లు దేని అంటే, యాకోబుకు 70 మంది కుమారులు. ఎంతమంది? 70 మంది సంతానం. యాకోబుకి ఎంతమంది? 70 మంది సంతానానికి గుర్తుగా ఉంది. 12 నీటి బొగ్గలు, 12 గోత్రాలు కూడా సాదృశ్యంగా ఉంటాయి. 70 అనేది సంపూర్ణతకు గుర్తుగా ఉంది. మనం ఎప్పుడైతే ఈ అనుభవాలు వెళతామో అప్పుడు సంపూర్ణతలోకి వస్తాం, ఆశీర్వాదంలోకి వస్తాం. కాబట్టి దీన్ని మనం అందరం కూడా అంగీకరించాలి. నొప్పిని, బాధను, శ్రమను, దుఃఖాన్ని, అపార్థాన్ని, నిందను, చేదును బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. అప్పుడు మాత్రమే ఏలీము అనుభవంలోకి వస్తాం. చివరి మాట ఏంటంటే, ఇప్పుడు ఆ చేదు మధురంగా ఎప్పుడు మారింది? 25వ వచనం అందరూ చదవండి. అతడు మొదలుపెట్టాడు. అంతటా యెహోవా ఒక చెట్టును చూచాడు. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ప్రైజ్ ది లార్డ్. మోషే యెహోవాకు మొరపెట్టాడు. దేవుడు ఆయనకి చెట్టు చూపించాడు. ఆ చెట్టు తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తే నీళ్ళు ఏమైంది అంట? క్రొత్త నిబంధనలో ఈ చెట్టు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తే. చెప్పండి, ప్రజలకి చెప్పండి. అమ్మా, నీ జీవితం చేదుగా ఉందా? బాబు, నీ జీవితం చేదుగా ఉందా? మీ బంధువులకి చెప్పండి, నలిగిపోయే వారికి చెప్పండి, విరిగిపోయే వారికి చెప్పండి, సరైన జవాబు లేక ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి చెప్పండి. మీరు చాలా చేదులో ఉన్నారు. మీ చేదుని మొదలంగా మార్చే ఒక వ్యక్తి ఉన్నాడు. నమ్ముతావా? కొద్దిసేపు మాటలు వింటావా అని చెప్పండి.
చెట్టు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎలాగా? 2వ అధ్యాయం పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24 వచనం చదవండి. చివరి మాట 2వ అధ్యాయం 2వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక. అమ్మా ఆ మాట, ఆయన తానే తన శరీరము మ్రాను మీద మోసుకుని. పలకండి ఆ మాట. మ్రాను మీద, మ్రాను మ్రాను మ్రాను. యేసు ప్రభువు వారు భుజం మీద పెట్టిన మ్రాను ఎక్కడి నుండి వచ్చింది? అది చెట్టులో నుండి వచ్చింది. మ్రాను, ఈ మ్రాను ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికైనా ఏమా చెట్టులో నుండి వస్తుంది మ్రాను. ఆ మ్రాను మీద నీ నా పాపాన్ని యేసయ్య, నీ సమస్యలన్నిటికీ, ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తుల సమస్యలన్నిటికీ కారణమైన పాపమును ఎక్కడ మోసాడు? మ్రాను మీద. ఎక్కడి నుంచి వచ్చింది మ్రాను? ఒక చెట్టులో నుండి వచ్చింది. నాడు ఆ నీళ్లు మధురమవడానికి ఆ చెట్టు ఎలా కారణమో వినండి. నీ నా జీవితంలో ఉన్న చేదు మధురముగా మారడానికి యేసయ్య ఒక్కడే కారణం. ఆయన లేకుండా, ఆయన మాటలు లేకుండా, ఆయన వాగ్దానాలు లేకుండా, ఆయన సిలువను వచ్చిన ధ్యానం లేకుండా, సిలువ ఒక్కటే శిల సమానమైన మనసును మార్చలేదు. కాబట్టి విమోచించబడిన ప్రజలు మొదటి అనుభవం చెప్పండి, స్మారా అనుభవం. తర్వాత పరీక్ష, మూడో అనుభవము ఏలీము అనుభవం. ఏంటండి? విశ్రాంతి, సమృద్ధి, సరఫరా, ఆశీర్వాదం. కాబట్టి పెయిన్ లేకుండా గెయిన్ లేదు అని నా ఫలం కూడా. పెయిన్ లేకుండా గెయిన్. వితౌట్ పెయిన్ నో గెయిన్, వితౌట్ క్రాస్ నో క్రౌన్ అన్నాడు భక్తుడు. సిలువ లేకుండా కిరీటము. కాబట్టి నీ సంగతులు పెడుతున్న నీ తీర్మానం ఏంటంటే దేవుని కోసం నమ్మకంగా నీకు ఆయన ఏమీ తక్కువ చేయలేదు. అన్నింటిలో సమృద్ధినిచ్చాడు, బాగున్నారు. అయితే సంఘము శ్రమ పడడానికి ఇష్టపడాలి. ఏమండి? రిస్క్ తీసుకోరు. కొంతమంది రిస్క్ తీసుకోరు, కష్టపడరు, వీలు కలుగు చేసుకోరు, పెందలాడు లేవరు, దేవుని సేవ చెయ్యరు, దేవుని కోసం బ్రతకరు, రిస్క్ తీసుకోరు. యేసు ప్రభువు నీ కొరకు సిలువలో రిస్క్ తీసుకున్నాడు. ఆయన రిస్క్ తీసుకోబట్టే వినండి ఈరోజు నువ్వు బాగున్నావు, నీకు రక్షణ వచ్చింది. కాబట్టి సంఘం విషయంలో, ఇతరుల విషయంలో కూడా యేసయ్యలాగా నువ్వు రిస్క్ తీసుకునే ఇట్టి అనుభవాలు ప్రభు తన కృపలో మీకు అందరికి ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుకున్నాను. ప్రార్థన చేసుకున్నాం.